సార్ నమస్కారం అండి. ఏమిటో రాజు, ఎక్కడా కనపడడం లేదు. మంగళగిరి వెళ్ళానండి. ఏమిటి సంగతి? ఇదండి సంగతి. ఎవరు ఈ అమ్మాయి? మా మామ కూతురండి. తనబెట్టు. మా మామకు ఒంట్లో బాగాలేదని కబురొస్తే పలకరించడానికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళేసరికి నా అరచేతిలో దీన్ని అరసేట్టి ఆ గ్రూపు వదిలేశానండి. ఇక దీనికి వేరే గతి లేదు కదండి, నా వెంట వచ్చేసింది. నాకు మీరే కదండి గతి. మీ ఇంట్లో పడి పని అది చేసుకుంటుందని ఇక్కడ తీసుకొచ్చానండి. కాదనకనే పిల్ల లక్షణంగానే ఉంది. ఆ చూపులోనే చిన్న దొంగ సెక్షన్ ఉందయ్యా. మరీ అలా జడ్జి కళ్ళతో చూసేకండి, జడుచుకుంటుంది. పల్లెటూరు పెద్ద పరిగా. పేరేమిటి? నందిని. నిన్ను అడిగానా? నువ్వు చెప్పు. నందిని. బుద్ధిగా పనిచేస్తావా? నిన్ను అడగలేదు. లేదు. నువ్వు చెప్పు. తలవపడం కాదు, నోటితో చెప్పు. చేస్తాను. చెప్పడం కాదు, చేతలో చూపించాలి. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. నువ్వు శుభ్రంగా ఉండాలి. పొద్దునే నేను రావుగానే వేడి నీళ్ళు తోడాలి. మధ్యాహ్నం 1 గంటకి టాబ్లెట్లు ఇవ్వాలి. సాయంకాలం 4 గంటలకు జ్యూస్ ఇవ్వాలి. రాత్రి నేను పడుకోబోయేటప్పుడు పాలు ఇవ్వాలి. ఇంకా ఇలాంటి ఇంటి పనులు ఎన్నో ఉంటాయి, విసుకోకుండా చేయాలి. వీటిలో ఏ సెక్షన్ లో తేడా వచ్చినా నేను చాలా స్ట్రిక్ట్. కుప్పన్ ఇంట్లో ఉన్నాడండి. ఇప్పుడు వాడి విషయం కావాల్సి వచ్చింది. ఉన్నాడా లేడా తెలుసుకుందామని. మధ్యాహ్నం భోజనానికి పొద్దున వెళ్ళాడు, రాత్రికి వస్తాడు. అలాంటి వెధవే నీతో ఒకడు నాడే నేత్రానందం. వాడు నాకు 2 సంవత్సరాల నుంచి ఫోటో ఇవ్వడం లేదు. అలాంటి కేసు కాదు కదా. కాదండి. వాడు నా నేత్రాలు కనబడితే వాడి నేత్రాలు పీకేస్తానని చెప్పి. జాగ్రత్త అండి, వాడు కళ్ళు కెలికాయి. సరే, దీని జీతం ఎంత? తిండి పెడితే చాలండి. అలాంటి సోషల్ సర్వీస్ నాకు అక్కర్లేదు. తీసుకుపో. పోనీ 300. వాట్ నాన్ సెన్స్. మా పరువు ప్రతిష్ట 400 తక్కువే. మీ ఇష్టం అండి. నువ్వు కాదు, అది చెప్పాలి. చాలండి. ఈ పిల్ల విషయం ఏదైనా తేడా జరిగిందో నువ్వే వచ్చి తీసుకెళ్ళాలి. మీతో గొడవ అంటే కోర్టు వ్యవహారం కదండి, దాని పూచి నాది. అయితే నువ్వు బయటకు వెళ్ళి, నువ్వు లోపలికి వెళ్ళి. అంటే నాతో పెట్టుకుంటాడు వీడు. ఇదే ఇల్లు. లెక్కల్లో చిన్న పొరపాటు. ఇది 70,000, ఇల్లు చూపించాక 10,000 ఇస్తాన్నారు. మరి అది ఇస్తానులే. ముందు అమ్మాయిని తీసురా. అమ్మో, అదంతా మీ వాళ్ళ పనే. వాడు పై తిరుపతికి వెళ్ళాడు. వాడు వచ్చేలాగా లోపలికి వెళ్ళి పని కానిచ్చాడు. కొందరు ఇట్టేలండి, కొందరు అట్టాలండి, కొందరు వెనక నుంచాలండి. అది పీకుతుంది, లాగుతుంది, రక్కేస్తుంది. జాగ్రత్త. వెళ్ళండి 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 వెళ్ళండి. అమ్ము, ఆ 10,000 ఇస్తానంటాడో ఎగ్గొడతానంటాడో ఏమో. ఇవన్నీ మంచి నోట్లేనా? దొంగ నోట్లు కాదు కదా. అమ్ము, ఈ ఇంట్లోనే ఉందాను. ఒకసారి లోపలికి వస్తావా? ఏమన్నా బెట్టు చేస్తుందా? చెప్తా కదా. పదా, చంపేస్తాం. సార్, ఆ 10,000తో పాటు ఒక 5,000 ఎక్స్ట్రా అవ్వచ్చు కదండి. అలాగే ఇస్తాను. ఎప్పుడైనా మీ ఇంట్లో అమ్మాయిలు పోతే నాకే చెప్పండి సార్, నేనే పట్టిస్తుంటాను. అలాగే అలాగే పదా. తలిపేశారేంటి? అమ్మో! అయ్యో! అమ్మో! అయ్యో! అమ్మో! అమ్మో! అయ్యో! అసలు ఇలాంటి కేసులు తీసుకోకూడదు. అటెంప్ట్ మర్డర్ కదా. ఫోన్లో మాకు కూడా పేషెంట్ లేరు కదా అని తీసుకున్నాం. అసలు ఇది బాడీయా బాయిలరా? వచ్చావా? చచ్చానా బతికానా అని చూడ్డానికి వచ్చావరా? రారా. నువ్వు దాన్ని ఎక్కడ దాచావో తెలుసుకుందే నేను చావనరా. రే నేత్ర, నేను చెప్పేది వినరా. నేను విన్నావు. నేను ఆసుపత్రి నుంచి వచ్చేలాగా దాన్ని వాళ్ళకి అప్పచెప్పేసి డబ్బు కొట్టేద్దాం అనుకుంటున్నారా? కానీరా, కానీ. అసలు కదలకూడదు అంటుంటే పడుకో. నేను కదలట్లేదమ్మా. వీడే నన్ను ఆపాద మొత్తం కదిలించేస్తున్నాడు. అబ్బా, ఒరే ఆవేశపడకరా. నేను పడతాను. ఎరా, నువ్వు ఆ పిచ్చిదాంతో కలిసి తిన్న తిండి నాది, కట్టిన బట్ట నాది, చేసిన ఖర్చు నాది. చివరికి నీ కారణంగా వాళ్ళు చిత్తగొట్టిన చెయ్యి నాది, ముక్కు నాది, బుర్ర నాది. నేను ఆవేశపడకూడదా? ఒరే, నేను సీరియస్ గా మాట్లాడాలనే వచ్చానురా. ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. నాకేం బాధ లేదు. ఇలా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వేం దొంగ బాధలు పడక్కలేదు. వెళ్ళు. బావా, నా మాట విను. విన్ను. దయచేసి చెయ్యను. ప్లీజ్ ప్లీజ్ అను. ఒరేయ్, ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగాడు మరొకడు. ఆ సామెత నువ్వు విన్నావా? వింటే నిన్ను చూస్తుంటే అది నిజం అనిపిస్తుందిరా. ఇక్కడ నేను చెయ్యికి దెబ్బలు తగిలి ఏడుస్తుంటే అక్కడ నువ్వు ఆ పిల్లతో కులుగుతున్నారా? చచ్చే, స్నేహితుడివి కదా అని పరామర్శించడానికి వస్తే నీ బుద్ధి ఇంకా ఇలాగ ఉంటుంది అనుకోలేదు. గుడ్ బై. పోరా. అయ్యా, మీ గొడవ నాకేం అర్థం కాలేదు. ఎంతకీ ఎవరిల్లు కాలిపోయింది, ఎవరు సుట్టకి నిప్పడిగారు? ఆ శేవ సుట్ట, లంకాకు సుట్ట? శేవ సుట్ట అయితే అది పట్టి సేవదా, లంకాకు సుట్ట అయితే అది బొబ్బర్ లంకదా? ఎంతకో ఆ సుట్ట అంటుకుందా? అంటుకోపోతే నేను అంటించనా? అంటించు, నా నెత్తికి అంటించు.
పావాయా అందరూ నాకు తలకొరి పెట్టేవాళ్ళు చేరారు. తల కొరుగు పెట్టడానికి అగ్గిపెట్టి చాలదు, కిరసనాలు కూడా తెస్తాను. ఆ? ఇదేమిట్రా? చికెన్. ఓహో చికెనా. గురుభ్యో నమః. అదేంటి సామే? వారు నాకంటే వయసులో పెద్దవారుగా ఉన్నారు, అందుకని ఆ ముద్ర సిక్కిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను రా. రే, నా సొమ్మిలా తగలేయడానికి కదరా నువ్వు నా దగ్గర పనులు చేరింది? ఇదేనా ఇంకేమన్నా తినడానికి ఉందా? ఉంది, తీసుకొస్తా. తీసుకురా. ఏమిట్రా ఇది? ఫిష్. పిస్సా. ఓహో రే, నీ దగ్గర గేలమైనా ఉందా? అదెందుకండి? ఎందుకంటే ఇది ఇంకా ఎగిరెగిరి పడుతున్నట్టుంది, గేలం వేసి పట్టుకుని వండుకు తింటాను రా. రే, ఇదేనా ఉడికిందా, చచ్చిందా, ఉప్పుందా, కారం ఉందా, ఎలా రా తినేది? ఇందులో ఉప్పు తక్కువ ఉందండి, ఉప్పు మిక్స్ చేస్తే సరిపోద్దండి. అయితే ఓ పని చేయరా, ఏంటండి? రోజు నాకు టేబుల్ మీద భోజనం పెట్టేటప్పుడు ఆ. పక్కన ఓ 15 ప్లేట్లు పెట్టి వాటిలో ఉప్పు, కారం, పసుపు, చింతపండు, మిరపకాయలు, యాలుక్కాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వాటిని నూరుకోవడానికి ఒక బండ సదిగిలి పొయ్యే పెట్టరా. నేనే వాటిని నూరుకుని, నేనే పొయ్యి వెలుగుంచుకుని, నేనే వండుకు తింటాను రా. మరి గ్యాస్ సిలిండర్ ఎక్కడ పెట్టమంటారు? నా నెత్తి మీద పెట్టరా. చూసేది మొహం అంట. గుడ్ ఫేస్, గుడ్ ఫేస్. గుడ్ ఫేస్. యా. ఏంటా నువ్వు? సాంబారు నిన్నటిది. అయ్యో, ఏం డాక్టర్ అమ్మా డబ్బులు గట్టిగా వసూలు చేశారే? దెబ్బలు గట్టిగా కొట్టించుకొస్తే డబ్బులు కూడా గట్టిగానే వసూలు చేస్తాం. వచ్చే వారం కనిపించు, నీ హార్ట్ మీద డౌట్ ఉంది. ఆ, అసలు హార్టే లేకుండా అయినా బతుకుతాను కానీ చస్తే ఇంక హాస్పిటల్కి రాను. అమ్మా, ఉన్న డబ్బులంతా లోపలే ఉడ్చేశారు. మళ్ళీ ఇక్కడ గేట్ దగ్గర టిప్పా, ఇదిగో 10 పైసలు. ఆ? నమస్తే అన్నా. ఉల్లు కపట్ట రాజా బచ్చా కిదరే? ఉల్లిపాయలు కొట్ట. రాజు ఉల్లిపాయలు కొట్టి ఎప్పుడు పెట్టాడు? టాక్సీ అమ్మేశాడా? ఒక ఆ, వాడికి నాకు పెద్ద గొడవైంది. జగడా झगड़ा झगड़ा तू मेरे से झगड़ा करेगा? यस. तू पागल है? हाय, मैं नेत्रानंदम स्टिल फोटोग्राफर. हाय, राजू नेनु डिस्कम डिस्कम दुश्मन. दुश्मन? हाँ, तू मेरा दुश्मन है? बड़ा बड़ा रास्केल दुश्मन. ऊपर का बच्चा राजू बच्चा किधर मिलेगा? बोलो मालूम बोलो मालूम. దీనికి హిందీ రావట్లేదురా బాబు. बोलो. గేదెంతున్నావు, దీనికి అర్థం తెలీదా? మాలూం. अगर वो मेरे को नहीं मिला तो मैं तेरे को मार डालूंगा. వెళ్ళి అరగంట కాలేదు, అప్పుడే వచ్చేసారేంటండి? ఈ హాస్పిటల్ కి నాకు అవినాభావ సంబంధం తల్లి. పడుకోండి, ఈసారి 1 మంత్ పడుతుందన్నారు డాక్టర్ గారు. అమ్మా అమ్మా పరమేశ్వరా.